మై డియర్ వ్యూయర్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. సో నా ప్రీవియస్ వీడియోస్ ఏవైతే తీసినానో దాంట్లో నా ఫస్ట్ జిమ్ వ్లాగింగ్ అండ్ వెజిటేబుల్స్ని ఎట్లా ఇంక్లూడ్ చేసుకోవాలో మన డైట్లో, టైమింగ్ ఏంటి, ప్రోటీన్ కన్జంప్షన్ది అండ్ నీ పెయిన్ రాకుండా ఎట్లాంటి వార్మప్స్తో స్టార్ట్ చేయాలో ప్రీవియస్ వీడియో చేసినాను. అండ్ ఇవాల్టి వీడియోలో నేను ఫ్యాట్ టు ఫిట్, అంటే నేను ఫ్యాట్ నుంచి లీన్ మజిల్ పుట్ ఆన్ గానికే ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసినాను, నా ఫుడ్ హ్యాబిట్స్ ఏంది, మెయిన్గా ఎంత టైం పట్టింది, ఇవన్నీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదైతే మీరు తమ్నెల్లో ఫ్యాట్గా ఉన్న పిక్ ఏదైతే చూసారో దాంట్లో నా వెయిట్ అరౌండ్ వచ్చేసి 79 to 80 కిలోస్ విత్ 26 బాడీ ఫ్యాట్, అంటే హై ఉండే చాలా. పక్కన ఏదైతే లెఫ్ట్ సైడ్లో బ్లూ కలర్ వెస్ట్లు విత్ లీన్ మజిల్ అన్నానో నా వెయిట్ వచ్చేసి ఇప్పుడు, అంటే కరెంట్ నేను బాడీ స్టాటస్ అట్లనే ఉంది. ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 74 కిలోస్ విత్ 19% ఆఫ్ బాడీ ఫ్యాట్ పర్సెంట్. సో నేను ఇది అప్రాక్సిమేట్గా నేను ఒక 3.5 మంత్స్లో నేను అచీవ్ చేసినాను. సో నా ఈ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో నాకు చెప్పినగా 3 to 3.5 మంత్స్ టైం పట్టింది. అండ్ నేను నాన్ వెజ్ పైన ఎక్కువ లేను, చికెన్, ఎగ్స్ వాటి మీద ఎక్కువ లేను. ఎప్పుడూ అట్లా వీక్లీ వన్స్ ట్వైస్ అట్లనే ఉన్నాను. మోస్ట్లీ నేను వెజిటేబుల్స్, పాలకూరలు, తోటకూర, మోస్ట్లీ వెజిటేబుల్స్ మీదనే నేను ఎక్కువ ఈసారి డైట్ చేసినాను. అండ్ నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది ఈసారి, ఎందుకంటే ప్రతిసారి బాడీ ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు చికెన్, ఎగ్స్, ఇంకా చాలా ప్రోటీన్ సోర్సెస్ అన్నీ వెతుక్కొని మరి నేను తింటుండే, పనీర్, టోఫు అట్లాంటివి అని చెప్పి. ఈసారి మాత్రం నేను చికెన్, ఎగ్స్ని కొంచెం అవాయిడ్ చేసినాను. సమ్మర్ కాబట్టి మోస్ట్లీ నేను వెజిటేబుల్స్ మీదనే ఉన్నాను. వెజిటేబుల్స్ మీద అనుకుంటా కోర్స్ నేను ప్రోటీన్ సోర్స్ లాగా వే ప్రోటీన్ యూజ్ చేసినాను. నా సప్లిమెంట్ రొటీన్ వచ్చేసి నేను సప్లిమెంట్లు ఏమేమి యూజ్ చేసిన అంటే వే ప్రోటీన్ అండ్ కెఫైన్ సప్లిమెంట్ తీసుకున్నాను. కెఫైన్ మన ఇంట్లో దొరికే సప్లిమెంట్ కాదు, కెఫైన్ తీసుకున్నాను. కెఫైన్లో కొంచెం ఎల్ కార్నిటిన్ అనే ఒక సప్లిమెంట్ ఉంటుంది. ఎల్ కార్నిటిన్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా వస్తుంది. ఎల్ కార్నిటిన్ అది ఫ్యాట్ బర్న్ సబ్స్టెన్స్ అనమాట. సో అది నేను తీసుకొని చేసినాను ఈసారి. అండ్ నేను ఈ 3.5 మంత్స్ పీరియడ్లో నేను 2 to 3 ట్రైనింగ్ ప్రోటోకాల్స్ చేంజ్ చేస్తాను. ఎందుకంటే నేనేం బిలీవ్ చేస్తానంటే ఒకటే ట్రైనింగ్ ప్యాటర్న్ ఫాలో అవ్వను. ఒకటే ట్రైనింగ్ ప్యాటర్న్ ఫాలో అయితే మనం అనుకున్న డిజైర్డ్ రిజల్ట్స్ రావు. అందుకనే నేను 2 to 3 డిఫరెంట్ ట్రైనింగ్ ప్యాటర్న్స్ యూజ్ చేసినాను. ఎందుకంటే ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చూస్ చేసుకుంటే దాన్ని మనము బాడీని అడాప్ట్ చేసి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి మనకు డిజైర్డ్ రిజల్ట్స్ రావడానికి మనకు మినిమము 4 to 5 వీక్స్ టైం పడుతుంది. అండ్ సాక్రిఫైజెస్కి వచ్చేసరికి నేను స్వీట్స్, ఐస్ క్రీమ్స్, చీట్ మీల్స్, బిర్యానీస్ ఇవన్నీ కూడా నేను అవాయిడ్ చేస్తాను. కోర్స్ కొంతమంది తింటారు, కాకపోతే నేను అవన్నీ తింటే ఏమవుతుందంటే నా బాడీలోకి వాటర్ తొందరగా అబ్జార్బ్ అవుతుంది. ఇవన్నీ ఎందుకని చెప్పి నేను పక్కకు పెట్టేసిన. ప్రాబబ్లీ మొత్తం రిప్డ్ అయిపోయిన తర్వాత అట్లా వన్స్ ఇన్ వైల్ అట్లా తినొచ్చు. సో ఇదనమాట నా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. సో నా షార్ట్స్ చూసి నన్ను ఎట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.